మగుచున్నవి అంటే ఫలిస్తున్నది. అంటే అక్కడ పుష్పించడానికి, ఫలాలు ఫలించడానికి మధ్యలో ఏం జరిగింది? అక్కడ పిట్టల కోలాహలము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అంచె దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు ద్వారా ప్రతి విశ్వాసి సువార్థికుడుగా మారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సువార్తను ప్రకటించడమే నా ధ్యేయం. సువార్త ప్రకటించకుండా నేను ఉండలేను. అప్పుడు ఆ కాలంలో ఎవ్వరూ మౌనంగా ఉండరు. చదువు రాని వాళ్ళైనా, చదువు వచ్చిన వారైనా, స్త్రీలైనా, పురుషులైనా, వారి నోట యేసుక్రీస్తు వారి యొక్క శిలువ సువార్త ఉండి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారట? పిట్టలు, ఏ పిట్టలండి? విశ్వాసులనే ఈ పిట్టలు కోలాహలం అనే సువార్త చేస్తారన్నమాట. చాలా ఉధృతంగా ప్రపంచమంతటా అందరూ అలా సువార్త చేస్తున్నప్పుడు, ఆ విధంగా సువార్త చేయడానికి కారణం ఎవరో తెలుసా? ఎందుకంటే ఆ తోట మీద కడవరి పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడింది కాబట్టి స్థానిక సంఘం ప్రతి విశ్వాసి పుష్పించడం మొదలెడతాడనమాట. పుష్పించడం మొదలెట్టి ఫలించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి విశ్వాసి పుష్పించి ఫలిస్తాడు. ఫలించడం అంటే దాని అర్థం ఏంటి? ఆ విశ్వాసి మరికొంతమంది వ్యక్తులను రక్షణలోనికి తీసుకురావడం అన్నమాట. హల్లెలూయా. ఫలించడం అంటే ఒక విశ్వాసి మరికొంతమందిని ప్రభు రక్షణలోనికి నడిపిస్తాడు. కొన్ని ఆత్మల్ని రక్షణలోనికి, ప్రభు రక్షణలో నడిపిస్తాడు. ఫలించడం అంటే అది. చాలామంది ఫలించడం అంటే ఏమంటారండి? భూఫలము, గర్భఫలము, గృహఫలము, వ్యాపార ఫలము, బంగార ఫలము అంటారు కదా, పంట పండిందని. ఈ ఫలం కాదు. విశ్వాసం అసలు ఫలించాలి అంటే ఒక్కొక్క విశ్వాసి పుష్పించి ఫలించుటంటే ఆ విశ్వాసాల ద్వారా మరికొన్ని ఆత్మలు రక్షణలోనికి వారు నడిపిస్తారు. అప్పుడు విశ్వాస నిజంగా ఫలించినట్టు.